నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశం. హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయన్న ఎంపీ రఘునందన్ రావు. గత పాలకులు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టారన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విసురులు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధరెడ్డి. హుస్నాబాద్ లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులో గోపనిగోని శోభన్ బాబు, 17 వార్డులో కేడన్ లింగమూర్తి తరఫున ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ప్రజలను విజ్ఞప్తి చేశారు. అదే విధంగా 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఆకుల రచిత వెంకన్న గారిని కూడా మరి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, తప్పకుండా పేదలకు అవసరమైనటువంటి మినిమం చాలా ముఖ్యమైన అవసరాలైన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంటు అగ్ర భాగాన నిలబెట్టడానికి మనల్ని ఆశీర్వదించమని చెప్పి సందర్భంగా మీ అందరి ఆశీర్వచనాన్ని, మీ ప్రేమను ఆ 20 మంది మున్సిపల్ అభ్యర్థుల చేతి గుర్తు మీద 11వ తారీఖు నాడు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన బీజేపీ మున్సిపాలిటీ విజయ సంకల్ప సభలో ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొని ప్రసంగించారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ రహదారులు, వందే భారత్ రైళ్లు, సీసీ రోడ్లు, ఉచిత రేషన్ బియ్యం, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి సడక్ యోజన వంటి పథకాలు కేంద్రం ద్వారానే అందుతున్నాయని తెలిపారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లైనా ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. చిన్నప్పుడు నేను కూడా నర్సాపూర్ పోలీసుగా ఉండేవాడిని. మా అన్నగారి దగ్గర పనిచేసేవారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. మార్చి 8న సీఎం రేవంత్ రెడ్డిని పరకాలకు ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా 100 పడకల ఆసుపత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఓట్ల కోసం దేవులను రాజకీయాల్లోకి లాగుతున్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలలో ఒక పౌరుషాన్ని రోజు పెంపొందించి తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసిన వ్యక్తి ఆ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. ఆ కవి, బయటి వాడు మోసం చేస్తే పొలవైరు దాటే వరకు తన్నుకుంటా ఎలగొట్టండి అన్నారు. కానీ మన ప్రాంత బిడ్డడు మోసం చేస్తే పాతాలలో పోయేటట్టు సహా చెప్తున్నా. మీ యూట్యూబ్లలో చూడండి, ఏమన్నాడు చంద్రశేఖరరావు గారు ఆ రోజు. ఈ రోజు మొత్తం దేశమే విచిత్రపోతుంది కావచ్చు. నేను చేసే ప్రకటన చూస్తే జీతం. అదే కాకుండా మహిళా సోదరి మనులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి దామరి దగ్గర 32 కోట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ఈ విషయాన్ని అదే కాకుండా ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి చేయాలి అని చెప్పి బడుగు పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, పెన్షన్లు సక్రమంగా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న సంక్షేమ పథకాలు నిలిపివేయడమే తప్ప కొత్తగా చేసిందేమీ లేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆలోచన చేయండి. ఈ రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలు లేవు. అంత తొండి మాటలు, అబద్ధాలు మాట్లాడు. వెంకటో సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందు. అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారం అమ్మా. బాగున్నారా? సో ఈరోజు మీ అందరితో కొద్దిసేపు కలుద్దాము, మీతో మాట్లాడదాము అని మీ దగ్గరికి రావడం జరిగింది. సరే, ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసినాం. 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం. మొన్న ఒకసారి నా దగ్గర భార్య భర్త ఇద్దరు ఎక్కితే భార్య ఫ్రీ అంటే భర్తకు డబుల్ టికెట్ కొడుతుంది. మంచి చెడ్డలు, ఈ 2 నెలల్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు డైరెక్ట్ గా నేరుగా వాళ్ళతో చర్చించి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకోవడానికి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. భువనగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి మున్సిపల్ 29, 28వ వార్డులలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోతంశెట్టి మంజుల వెంకటేష్, సుధాగాని సరితారాజులను గెలిపించాలని కోరారు. బెల్లంపల్లి 29వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పూనం చంద్రుని భారీ మెజార్టీతో గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజలను కోరారు. గత పాలకులు వార్డుని పట్టించుకోకపోగా అన్ని విధాలుగా వెనకబడిపోయిందన్నారు. మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేపడతామని, అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, మా దేవుడైనటువంటి వినోద్ సార్ గారు మమ్మల్ని అండదండలతో ప్రజల సమస్యల కోసం పోరాడి మీలో ఒకటిగా మీతో ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, ఒకసారి నా భార్యకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, మరి తను కూడా ఒక న్యాయవాది, ఖచ్చితంగా సమస్యల పట్ల పోరాడే శక్తి ఉన్నది కనుక ప్రజల ఆశీర్వాదం మేరకు మేము గెలిపే లక్ష్యంగా పోతున్నాం. ఇంతటి సైన్యం నా వెంబడి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ పేరున రుణపడి ఉంటా. 28 వాళ్ళ ప్రజల సమస్యలు తీరుస్తూ వాళ్ళకు తలలో నాలికలా ఉంటా. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని మరొకసారి తెలియజేస్తూ నన్ను నా భార్యను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, మల్లన్న స్వామి జాతర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సెమ్మిపూర్ రాజు, కుతుబుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, భూపత్ రెడ్డి, నిజాంపేట మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి మల్లన్న స్వామి జాతర సందర్భంగా మా బోరంపేట గ్రామంలో మల్లన్న స్వామి జాతరను అద్భుతోపేతంగా జనసంద్రోహంతో జరుగుతున్నది. నిన్న 1వ తేదీన
అమ్మవారిని మరియు స్వామివారిని మల్లన్న జరగకుండా అందరి సహకారం అందజేయడం జరిగింది మాకు. దాని తరఫున మేము ఈ జాతరను ఘనంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఇంకా ఘనంగా చేయాలని ముందు ఇంకా ఘనంగా చేయాలని అనుకుంటున్నాము. ఈ కొద్ది రోజుల్లో మళ్ళా ఎల్లమ్మ టెంపుల్ కూడా భారీగా మల్లన్న టెంపుల్ లాగా కట్టాలని మాకు ఒక ఆశ ఉంది. అది కూడా పెద్దలను అడిగాము, వాళ్ళు కూడా వెళ్తే అది కూడా కట్టాలని చెప్పారు. దాన్ని కూడా ముందు మేము కట్టాలని ఆలోచించుకుంటున్నాము. అందరం కలిసి పెద్దలతో నిర్ణయించి ఆ గుడి కూడా ప్రారంభం చేస్తాము. దీనివల్ల మాకు మంచి జరగాలని కోరుకుంటూ ఆ భగవంతుని దీవెనలు మాకు ఉండాలని కోరుకుంటూ మల్లన్న స్వామికి జై. స్టేషన్ కనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 12, 13, 14, 15 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగాల గణపూర్ మండల మాజీ జడ్పీటీసీ గుడి వంశీధరెడ్డి, జనగామ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లు శివకుమార్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతరకు సంబంధించి వీవీఐపీ రహదారి, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ రెడ్డిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి సీఎం ఓఎస్డీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కె శ్రీనివాసరావు పరిశీలించారు. జాతర సమయంలో వీవీఐపీ వాహనాల రాకపోకలో ఏర్పడే సమస్యలు, వాటి నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు. నేటి జాతర అనుభవాల ఆధారంగా 2028 జాతరలో సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. కర్మన్ఘట్లో మాంగళ్య షాపింగ్ మాల్ ను సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ నమశివాయ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇది 13వ మాంగళ్య షాపింగ్ మాల్ గా ప్రారంభమైందని తెలిపారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 28 మాంగళ్య షాపింగ్ మాల్స్ ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. చాలా ఆనందంగా ఉంది. ఇది ఎస్పెషలీ ఇవాళ మాంగళ్య షాపింగ్ మాల్ 28th స్టోర్, 28వ స్టోర్ ఇది. అండ్ ఆంధ్ర, తెలంగాణ కవర్ చేశారు, కర్ణాటక కవర్ చేశారు, ఇప్పుడు చెన్నై కూడా they're about to go. సో ఆల్ ఫ్యూచర్ వెంచర్స్ ఆల్వేస్ మాంగళ్య పేర్లో ఉంది కాబట్టి ఆల్రెడీ పెళ్లి షాపింగ్ అయినా ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్, ఆల్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పొచ్చు. సో మన కొత్త వెరైటీలు తక్కువ రేట్లు మనం ఇళ్ళగా చెప్పినట్టు 99 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మన దగ్గర చీరలు దొరుకుతాయండి. ఇవాళ ఇది హైదరాబాద్లో 12వ స్టోర్, ఇంకా హైదరాబాద్లో 8 స్టోర్లు ఈ ఇయర్ లోపలనే ఓపెనింగ్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కమింగ్ సూన్ చెన్నై. హైదరాబాద్ ప్రజలు మనల్ని ఇంత ఆదరించినందుకు అందరికీ మా మాంగళ్య టీం తరఫు నుంచి కృతజ్ఞతలండి. మీరు ఇంకా మమ్మల్ని ఇట్లే ఆదరించాలి. మేము ఇంకా ఎన్నో షోరూమ్లు మీకు ఓపెన్ చేయించి అతి తక్కువ ధరలో. తూఫ్రాన్ మున్సిపాలిటీ 14వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీ హరికృష్ణ నేతృత్వంలో అభ్యర్థి పోతరాజు రచనా ధనరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, కేసీఆర్ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు, వంటేరు ప్రతాప్ రెడ్డి మద్దతుతో రచనా ధనరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 14 వార్డులో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ఇక్కడ మన రాష్ట్రంలో, మన తూప్రాన్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ పాలనలోనే జరిగింది. 5 ఏళ్లలో మన తూప్రాన్ మున్సిపాలిటీ సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, బిల్డింగ్లు కానీ,
ఈ రోడ్ వైడనింగ్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ గారికి ఓటేస్తామంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదం మన అభ్యర్థి అయినటువంటి రచన ధనరాజ్ మీద ఉంది. కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నారు. కాబట్టి దయచేసి అందరిని కూడా పెద్ద మెజార్టీతోని మరి పోతరాజు రచన ధనరాజు గారిని కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి బీరకాయల లతా దేవేందర్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి తోడ్పడతానని, వార్డును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ముందుగా యావత్ తెలంగాణ జన సైనికులకు అలాగే వీర మహిళలందరూ కూడా మా యొక్క నమస్కారాలు. అలాగే ఈ రోజు వచ్చేసి మనం భువనగిరి మున్సిపాలిటీ 19వ వార్డు బీరకాయల లత గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ జన సైనికుల నుంచి, వీర మహిళల నుంచి మొదటిసారిగా ఒక మహిళ పోటీ చేయడం చాలా ఆనందకరంగాను మరియు ఆసక్తికరంగాను మారింది. ఎందుకంటే ఇన్నేళ్ల చరిత్రలో ఇక్కడ ఈ జిల్లాలో గాని, ఈ మండలంలో గాని ఎక్కడ కూడా ఏ మహిళ కూడా ఇప్పటి వరకు నామినేషన్ వేసిన దాఖలాలు లేవు. కానీ మొదటిసారి జనసేన పార్టీ వారి తరపు నుంచి వీర మహిళగా ముందుకొచ్చిన మన లతక్క గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ వచ్చేసి మనం ప్రచారం చేయబోతున్నాము జనసేన పార్టీ నుంచి. సో ఒక 3 మరణాలు కూడా జరిగినాయి అక్కడ. ఆ సమస్యలన్నీ లేకుండా చేస్తాము. మేము ఇక్కడ ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు ఎవరు ఏది చేసిన వారు లేరు. ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇస్తే, జనసేన పార్టీ నుండి ఒక అవకాశం ఇస్తే మేము మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము. యాకత్పుర నియోజకవర్గ పరిధిలోని ఐఎస్ సదన్ క్రాస్ రోడ్ లో మాజీ టీపీసీసీ కార్యదర్శి కుంట భీమార్జున రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ గారు, మరి అదే ఇన్ఛార్జ్ రవిరాజా గారు, ప్లస్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోట్ల సీను గారు, మరి సీనియర్ నాయకులు దాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, అదే మాజీ పీసీసీ కృష్ణకుమార్ గారు, ఇంకా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరు నాకు తెలియదు కాబట్టి అందరికి పేరు అందరికీ నమస్కారాలు. అక్క చెల్లెళ్ళు వచ్చారు, సోదరిమణులకు అందరికీ నమస్కారం. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో మన డివిజన్ కానీ, సరస్వతి డివిజన్ కానీ అవార్డులలో 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో యాకుత్పురాలో మొదలైన మొదటి పార్టీ ఆఫీస్. ఈ రోజు మనకు పండుగ రోజు. యాకుత్పురాలో ఉన్న అన్ని డివిజన్లో ఎక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయలేదు. ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ చేసే సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మతాల మీద పార్టీలు మొదలుపెట్టుకొని, కులాల మీద పార్టీలు మొదలుపెట్టుకొని ఒక భారతీయుణ్ణి వేరుగా చేసే పార్టీలు చాలా ఉన్నాయి. కానీ అందరినీ ఒక్కటిగా చేసే పార్టీ ఏ పార్టీ? మళ్ళీ అటువంటి పార్టీ కార్యకర్త. ఆలయ భూమిలో కుర్మ సంఘం భవనం నిర్మిస్తున్నామనే ఆరోపణలు అవాస్తవమని రామచంద్రపురం గ్రామ కుర్మ సంఘం సభ్యులు స్పష్టం చేశారు. 1973-74 బిహెచ్ఎల్ గ్రామ భూములు విలీనమవడంతో రామచంద్రాపురంలో ఫ్లాట్లు కేటాయించారని, 130 గజాల స్థలంలో అప్పట్లోనే కుర్మ సంఘ భవనం ఉండేదని, దాని పక్కన హనుమాన్ ఆలయం నిర్మించారని తెలిపారు. పాత భవనాన్ని తొలగించి అదే స్థలంలో నూతన సామూహిక భవనం నిర్మిస్తున్నామని, దీనిపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తమపై ఆరోపణలు చేసిన జ్ఞానేశ్వర్ ప్రభుత్వ పార్కు భూమి కబ్జా చేసి 2 భవనాలు నిర్మించారని ఆరోపించారు. గుడి కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే వచ్చింది గుడి. మేము చేసినాకనే వచ్చింది. అది తర్వాత పెట్టిరు. దానికన్నా ముందు ఊర్లో వేసి వచ్చినప్పుడే ఈ సంఘాన్ని మనం ఇది చేసుకున్నాం. అప్పట్లో అది పెద్ద ఇండ్లు కట్టుకొని పెంట గుంత లేక పెద్ద ఇంత లోతు ఉండే. అదంతా మేము తెలంగాణ డిస్మిటలు అది ఇది నింపేసేసి ఇది చేసుకుంటే మనం కూడా నలుగురికి ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఉంటుంది. సంఘం యొక్క సమావేశం ఎవరి కాడ పెట్టిన కానీ కొంతమందికి వడక అడిగి రారు అని చెప్పేసి ఉద్దేశంతో గుడి పక్కకు ఉంటుంది. అక్కడ గుడికి కరెక్ట్ కాదు. మీరు నిజంగా బుద్ధిమంతులు అయితే మీరు కబ్జాలు ఏడబెట్టిరో వాటిని కూలగొట్టండి. ఇప్పుడు మేము దీన్ని కట్టం, కూలగొట్టాం. సో ఇది విషయం. యాక్చువల్గా నేనేం చెప్తున్నా అంటే ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పార్కులలో, ఓపెన్ ప్లాట్లలో 300 ప్లాట్లు ఆ రోజు వదిలిపెట్టాం ఓపెన్గా. ఏ ఉన్నా వాటన్ని పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపుల వల్ల తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
దామోదర గౌడ అన్నారు. నష్టాల్లో ఉన్న బార్లపై జీవో నెంబర్ 145 ద్వారా అదనపు భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లో నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 10 తర్వాతే చేపట్టాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన నా తోటి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు బార్ ఓనర్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా బార్ అసోసియేషన్లో అందరి సభ్యులకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి తొందరలో మేము అందరం కలిసి డిస్కస్ చేసి అందరినీ యునైట్ చేసి అది ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి డెఫినెట్గా ఏదో ఒక సొల్యూషన్ వచ్చేలాగా ప్రయత్నిస్తాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చింతకుంట 15వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుర్రాల శివప్రియ నిలిచారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా 15వ డివిజన్లో తాగునీటి సమస్యలున్నాయని, ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 15వ డివిజన్ కార్యకర్తలకి, ప్రజలకి నా నమస్కారాలు. నేను శివప్రియ జయప్రకాష్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి బలపరుస్తున్న అభ్యర్థిగా, నేను కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. 15వ డివిజన్ని అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. కారు గుర్తుకే ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి. గ్రామంలో ఎలాంటి సమస్యలు అడుగుతున్నారు? గ్రామంలో ఇప్పుడు నేను చూసినప్పుడు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, వాటర్ సమస్యలు, ప్రతిదీ మరుగుదొడ్లైనా ఏదైనా సరే అన్నిటినీ మేము కృషి చేస్తాము, పరిష్కరించడానికి కృషి చేస్తాము. అన్నింటినీ ప్రతి ప్రజలకి అందడానికి కృషి చేస్తాము. అందరికీ, మహిళలందరికీ మా యొక్క 15వ డివిజన్ శివప్రియకు గెలిపి బాగా మంచోళ్ళు. వాళ్ళు ఉన్నదని ఎగిరిత పడరు, లేదని అది గారు లేని వాళ్ళకే వాళ్ళు ఏదైనా చేసి వాళ్ళు చాటుకుంటే అంత వాళ్ళది ఉన్నది కెపాసిటీ. కాబట్టి వాళ్ళకు ఓటు కారు గుర్తుకు ఓటేసి మెజార్టీతోని గెలిపించుకుంటాం. శివప్రియకు అందరం మహిళల మేకై ఇంటి ఇల్లుకు ఇల్లు మొత్తం మెజార్టీతోని గెలిపించుకుంటామని మా యొక్క ప్రార్థన. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిధిలో భాగంగా ఎలక్షన్లో భాగంగా మరి ఈరోజు 4వ వార్డు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి శ్రీశైలం అన్న గారికి మద్దతుగా మరి కార్మిక తరఫున మరి పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క G10 కాలనీలో మరి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు మేము ఒకటిస్తున్నాము. ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీరందరూ గ్రహించాలి. అందుకే ఒకటే కోరుకుంటున్నాము, ఓన్లీ కేవలం బీఆర్ఎస్ శ్రీశైలం అన్నట్టుగా ఉంచి 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్ లో కేవలం కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరి పేరున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. గుర్తుకే. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ చింతకుంట డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పిట్టల రవీందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 14వ డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉన్నటువంటి డివిజన్లను 66 డివిజన్లను చింతకుంట కేవలం 2 డివిజన్లుగా ఏర్పడినది. ఒకటి 14, ఇంకొకటి 15. ఈ 15 డివిజన్లలో ఇప్పుడు మీ ప్రస్తుతానికి ఫార్వర్డ్ బ్లాక్ నుండి సింహం గుర్తు నుండి నేను పోటీ చేస్తున్నా. నేను పిట్టల రవీందర్, 15లో జ్యోతి, విష్ణు జ్యోతి, మేము ఇద్దరం మా కోడలు మేము పోటీ చేస్తున్నాము. నేను గత డిగ్రీ ఫైనల్ అంటే 87లో నేను ఉప సర్పంచ్గా, తదుపరి 96, 97లో సర్పంచ్గా, మళ్ళీ 2001గా సర్పంచ్గా, తదుపరి 14లలో లావటే నేను ఏ సమస్య ఉన్నా పరిష్కరించారు పిట్టల రవీంద్ర తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేరు. మీరు కావాలంటే నా రాత్రి 2 గంటలకు కూడా 3 గంటలకు ఫోన్ చేసి చూడండి, నేను రాత్రి 2 గంటలకు 2 రింగులు లాడుతున్నాను. అలాంటి వ్యక్తిని అందరూ నాకు సహకరిస్తున్నారు, అన్ని కులాలు సహకరిస్తున్నాయి. మరి నేను భారీ మెజార్టీతో గెలుస్తానని ప్రభుత్వమే ఇలా పోలీసు వాళ్ళు కానీ రిలీజ్ చేసి కానీ నాకు ఫోన్ చేసి భారీ మెజార్టీతో గెలుస్తున్న రవీంద్ర కంగ్రాచులేషన్ నాకు చెప్పడం జరుగుతుంది. కనుక మరొక్కసారి ప్రజలకు పేరున పాదాభివందనం చేస్తూ పిట్టల రవీంద్ర నమ్మండి, పిట్టల రవీంద్రకి ఓటేయండి. 2 సింహ గుర్తు 14 సింహ గుర్తే, ఆ సింహ గుర్తు ఓటేసి గెలిపించాలని మనం ఇస్తున్నాం.
బెల్లంపల్లి 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిప్పా అర్చన మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు చిప్పా మనోహర్ మాట్లాడుతూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని నమ్మవద్దని, తాను ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తులమన్నారు. తమను గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని, వార్డు రూపురేఖలు మార్చేస్తామని తెలిపారు. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు మలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది మా దేవుడైనటువంటి వినోద్ సార్ గారు మమ్మల్ని నమ్మి 28వ వార్డుకు మమ్మల్ని పోటీ చేయమని చెప్పేసి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి నేను పుట్టిన స్థలంలో నా భార్యను ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించారు. మరి వారి యొక్క ఆశీస్సులను పొమ్ము చేయను. గెలిచిన ప్రతిక్షణం నుంచి ప్రజల అండదండలతోని ప్రజల సమస్యల కోసం పోరాడి మీలో ఒకటిగా మీతో ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఒకసారి నా భార్యకు అవకాశం ఏమని కోరుతూ, మరి తను కూడా ఒక న్యాయవాది, ఖచ్చితంగా సమస్యల పట్ల పోరాడే శక్తి ఉన్నది కనుక ప్రజల ఆశీర్వాదం మేరకు మేము గెలిపే లక్ష్యంగా పోతున్నాం. ఇంతటి సైన్యం నా వెంబడి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ పేరున రుణపడి ఉంటా. 28 వాళ్ళ ప్రజల సమస్యలు తీరుస్తూ వాళ్ళకు తలలో నాలికలా ఉంటా. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని మరొకసారి తెలియజేస్తూ నన్ను నా భార్యను భారీ మెజార్టీతో గెలిపించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయన్న ఎంపీ రఘునందన్ రావు. గత పాలకులు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టారన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విసురులు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధరెడ్డి. బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.